వెల్కమ్ టు సుదర్శన చక్ర హీలింగ్ టాక్స్. ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్‌ని మనం అర్థం చేసుకోవడం అండ్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం మనల్ని, మన లైఫ్‌ని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. సో, మీరు టైటిల్‌లో, పోస్టర్‌లో చూసినట్టు టైటిల్ ఏందంటే 'మనుషులు అడ్డంకులు కాదు వారు అద్దాలు' అన్నది చాలా యాప్ట్ అనమాట. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టే ఈ టాపిక్ మనల్ని బాగా డిస్క్రైబ్ చేస్తుంది. సో, టాపిక్‌లోకి వెళ్దాం. ఈ మనుషులు అడ్డంకులు కాదు వారు అద్దాలు. సో, ఈ వాక్యం మనకి అర్థమైతే మనలో ఉన్న కోపం, మనలో ఉన్న బాధ తగ్గిపోయి, మన రిలేషన్‌షిప్స్ మారిపోవడం, లేకపోతే మన రిలేషన్‌షిప్స్ మెరుగుపడడం, ముఖ్యంగా మనల్ని మనం కొత్తగా చూసుకునే ఒక ప్రక్రియ అన్నది ప్రారంభమవుతుంది. మనలో చాలామంది జీవితంలో చాలా అనుకుంటూ ఉంటాం. ఎలా నా బాస్ వల్ల నాకు టెన్షన్, నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా పార్ట్నర్ ఎప్పుడూ నన్ను విమర్శిస్తున్నారు, లేకపోతే నా పిల్లలు నా మాట వినట్లేదు, నా బంధువులు ఎప్పుడూ నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇలా మన ఇష్యూస్‌కి కారణం ఎప్పుడు ఎదుటి వాళ్ళే అని భావిస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి. ఒక వ్యక్తి చూసి ఒక వ్యక్తిని చూసి అందరూ ఒకేలాగా స్పందిస్తారా? లేదు గదా! ఒకరిని చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది. ఎలా? ఒకరికి కోపం వస్తుంది. మరొకరు నవ్వేస్తూ ఉంటారు. ఇంకొకరు పట్టించుకోరు. అంటే సమస్య ఎదుటి వ్యక్తిలో లేదుగా. సమస్య మనము రెస్పాండ్ అయ్యే విధానం అంటే మన స్పందనలోనే ఉంది. ఇక్కడ ఈ ఈ యొక్క టెక్నిక్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ చాలా ట్రూత్ అనమాట. అంటే ఒక అద్దం ముందు నిలబడితే అది మన ముఖాన్ని ఎలా మార్చకుండా ఏది ఎలా చూయిస్తుందో, సో, ఈ లెసన్ అనేది సేమ్ మన రిఫ్లెక్షన్ అన్నట్టు. సో, మీ ముఖం ఎలా ఉందో అలా చూయిస్తుందిగా మన మిర్రర్‌లో. అలాగే మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనలో దాగి ఉన్న భావాలని బయటికి తీసుకొస్తూ ఉంటారు. అందుకే వారిని అద్దాలని మెన్షన్ చేశా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆఫీస్‌లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. వారి మేనేజర్ ఇద్దరిని పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ పని ఇంకొంచెం బాగా చేయొచ్చు అని. సో, ఫస్ట్ అతను ఏమనుకున్నాడంటే, అబ్బా! ఈయన ఎప్పుడు నేనేం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. హి హి డజంట్ ఫీల్ ఎనీ సాటిస్ఫైడ్ వాటెవర్ ద వర్క్ ఐ డూ అని ఫస్ట్ వ్యక్తి అనుకుంటుంటాడు. అంటే హి ఈజ్ ఫీలింగ్ లో. కానీ సెకండ్ వ్యక్తి ఏమనుకుంటాడంటే, పోయి మేనేజర్‌ని అడుగుతాడు. సార్ ఇది ఇంకా ఎలా చేయొచ్చో నాకైతే తెలీదు. మీరు చెప్పండి అనని. సో, ఇక్కడ ఒకటే మాటని ఇద్దరు డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్‌లో చూసారు. అంటే ఇద్దరు డిఫరెంట్ స్పందన ఎందుకు వేరైంది ఇక్కడ? ఎందుకంటే ఫస్ట్ పర్సన్‌లో తన మీద తనకే నమ్మకం తక్కువగా ఉండి, ఏం చేసినా బాస్ సాటిస్ఫై అవ్వడు. ఏ వర్క్ చేసినా ఎంత మంచిగా మెరుగు చేసి ఇచ్చినా గూడా సాటిస్ఫై అవ్వడని తనను తనే ముందుగా అనుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్. కానీ సెకండ్ పర్సన్ మాత్రం హి వాస్ ఓపెన్ టు లెర్న్. అంటే ఓకే. సార్ ఇది చెప్పాడు, బాస్ ఇది చెప్పాడు. నాకు తెలీదు. కానీ తననే అడిగి తెలుసుకుందాం. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదుగా. ఆయన చెప్తే చెప్తారు. లేకపోతే ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. సో, ఇలాగే మనం చూసే విధానం కూడా మనం ఎలా చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. రిసీవ్ చేసుకున్న ఒక పాయింట్‌ని దాన్ని అనలైజ్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మీ ఫ్రెండ్ ఒక కొత్త ఇల్లు కొనుక్కుందనుకోండి. సో, ఆమె ఎంతో హ్యాపీగా గృహప్రవేశానికి పిలవడమో, లేకపోతే ఇల్లుని హోమ్ టూర్ చూపించడానికని పిలవడమో, పిలిచినాక ఇక్కడ ఏమనిపిస్తుంది? మన అద్దం పని. సోషల్ అంటే ఆహ్, మీలో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలగొచ్చు. అరే! నేనింకా ఎందుకు ఇల్లు కొనలేకపోయాను అని అనిపించొచ్చు. కానీ ఆ ఫ్రెండ్ ఇక్కడ మీలో ఆ థాట్‌ని నింపలేదుగా. అవునా?
సో, ఆమె విజయం మీలో దాగి ఉన్న పోలికను బయటికి తీసుకొచ్చింది. సో, అదే అద్దం పని యాక్చువల్లీ. సో, మనం ఇంకొక సిట్యుయేషన్‌ని చూద్దాం. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి లైక్ ఫారెన్ ట్రిప్ ఎళ్ళిన ఫోటోస్ పెట్టాడనుకోండి. ఇక్కడ ముగ్గురు ఆర్ నలుగురు పర్స్‌పెక్టివ్స్ చూద్దాం. ఒకరు చూసి ఏమనుకుంటారు, అబ్బా! చాలా బావుందని అనుకుంటారు. సెకండ్ డబ్బుంటే ఎవరైనా ఎళ్తారులే, ఎవరికైనా సాధ్యం అనుకుంటారు. మూడో వ్యక్తి ఏమనుకుంటాడు, నేను కూడా ఒకరోజు ఇలా వెళ్ళి ఏమంటారు ఇలా ఫోటో దిగి నేను కూడా పెడతాను సోషల్ మీడియాలో అని తనని తను మోటివేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇక్కడ ఫోటో ఒకటే. మనసులు 3. అంటే ప్రపంచం మారలేదు. మనం చూసే విధానం ఇక్కడ మారింది. సో, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఫ్యామిలీ లైఫ్‌లోకెళ్దాం. కొన్నిసార్లు భార్య భర్తతో ఇలా అంటుంది. "నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేనేం చెప్పినా నీకు అర్థం కావట్లేదు." కానీ భర్త మాత్రం ఆశ్చర్యపోతూ ఉంటాడు. అసలు నేనేం తప్పు చేశానని ఇలా ఎప్పుడు నన్ను అంటూ ఉంటది. నాకు కావాల్సినంత చేస్తున్నా, నాకు వీలైనంత చేస్తున్నా అని అనుకుంటూ ఉండొచ్చు. ఇది వైస్ వర్సా కూడా అవ్వచ్చు. లైక్ భర్త భార్యని అనడము, భార్య భర్తని అనడము. కొన్ని సందర్భాల్లో ఇది నిజంగానే ఒక కమ్యూనికేషన్ ఇష్యూ కూడా అయ్యుండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది చిన్నప్పుడు ప్రేమ దొరకకపోవడం వల్ల ఏర్పడిన ఒక ఎమోషనల్ గాయం కూడా అయ్యుండొచ్చు. సో, భర్త ప్రవర్తన ఆ గాయాన్ని తాకిందంతే. అంటే అది ట్రిగ్గర్ అయ్యి మనం దానికి రెస్పాండ్ అవుతున్న విధానం ఒక రకమైన కోపం, లేకపోతే ఫ్రస్ట్రేషన్, లేకపోతే చిరాకు అలా అనమాట. అంతే. సో, అలాగే భర్తకు భార్య చిన్న మాట చెప్పినా ఇలా చాలా కోపం వచ్చేస్తుంటది. ఎందుకు? చిన్నప్పటి నుంచి తననెవరైనా తప్పు పడితే అవమానంగా భావించే అలవాటు ఉండిండొచ్చు చిన్నప్పటి నుంచి. అంటే కోపం అక్కడ భార్య వల్ల రాలేదు. కోపం లోపలున్న గాయం వల్ల వచ్చింది. సో, ఇప్పుడు మనం ఒక స్టోరీ తెలుసుకుందాం. ఒక బౌద్ధ గురువు ఆశ్రమంలో ఇద్దరు శిష్యులుండేవాళ్ళు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి బయట నుంచొచ్చి చాలా తీవ్రంగా ఆ గురువుని అవమానించాడు. గురువు మాత్రం జస్ట్ నార్మల్ ఒక చిన్న స్మైల్‌తో అలా ఉన్నారనమాట. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శిష్యుడు ఆశ్చర్యపోయి అడిగాడు. గురువుగారు ఆయన మిమ్మల్ని ఇంతగానో అవమానించి, మిమ్మల్ని ఇంతగా తిట్టెళ్ళాడు గదా! మీకేం కోపం రాలేదా? అనని. అప్పుడు ఆ గురువు ఒక చిన్న క్వెషన్ అడుగుతారు. ఎవరైనా నీకు గిఫ్ట్ ఇస్తే నువ్వు తీసుకోకపోతే, ఆ గిఫ్ట్ ఎవరి దగ్గరుంటుంది? అంటే శిష్యుడన్నాడు, అది తన దగ్గరే ఉంటుంది గదా! సో, ఇప్పుడు కూడా నేను చేసిన పని అదే. ఆయన కోపాన్ని నేను జస్ట్ స్వీకరించలేదు అంతే. అది ఆయన దగ్గరే ఉండిపోయింది అని. ఇది మనం వినడానికి చాలా ఈజీగా అనిపిస్తది. కానీ జీవితంలో అమలు చేసి చూస్తే మనకు యాక్చువల్లీ చాలా పీస్‌ఫుల్ అనిపిస్తది. ఇప్పుడు రోజువారీ జీవితంలో కొన్ని సిట్యుయేషన్స్‌ని చూద్దాం. రోడ్డు మీద ఎవరో హారన్ కొట్టారు. చాలా మందిని గమనించానేంటంటే ఇట్లా హారన్ వినంగానే చాలామంది కోపం రావడం, అక్కడికే తిట్టేయడం, లేకపోతే లోపల లోపల తిట్టుకోవడం, లేకపోతే నిన్నెవరు క్రాస్ చేసినా గూడా వీడికేంటి ఇంత స్పీడ్‌గా ఎళ్తున్నాడు, ఏమంత స్పీడ్‌గా ఎళ్ళటం అని చాలామంది అనుకునే ఉంటారుగా. ఒక్కసారి ఆలోచించండి. అది హారన్ వల్ల కోపమా? లేకపోతే నిన్ను క్రాస్ చేశాడన్న కోపమా? దేనివల్ల కోపమొస్తుంది? లేకపోతే అప్పటికే మీ మనసులో ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఒకరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఇదే హారన్ వినిపించినా మీరు నవ్వి వెళ్ళిపోయుంటారు గదా! మరో రోజు టెన్షన్‌లో ఉన్నప్పుడు అదే హారన్ పెద్ద సమస్యగా అనిపిస్తుంది. అంటే సంఘటన ఒకటే. అంటే హారన్ ఒకటే. కానీ మనసు మారిందిక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎవరు రియాక్ట్ అవుతున్నారు? రియాక్ట్ అవుతున్నది మనమేగా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మీ పోస్ట్‌కి ఒక విమర్శ రాశారనుకోండి. మీరు రోజంతా అదే ఆలోచిస్తున్నారు. కానీ 100 మంది చేసిన ప్రశంసలు మర్చిపోయారెందుకు? మన మెదడు ప్రతికూల విషయాలను ఎక్కువగా పట్టించుకుంటుంది. కాబట్టి విమర్శను చూసిన వెంటనే స్పందించకండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఎలా? ఈ విమర్శలో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంటే తీసుకోండి. లేకపోతే అవసరమే లేదు. దాన్ని అక్కడక్కడే వదిలేయొచ్చు. ఇప్పుడు ఈ లెసన్‌ని
మనము డే అంటే ఆచరణలో పెట్టడానికి ఒక చిన్న సాధనలాగా చేద్దాం. ఏంటి? అంటే నేను చెప్తున్నానని చేయడం కాదు. మీకు నచ్చితే మీకు ఓకే అనుకుంటే మాత్రమే చేయండి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక పేపర్ తీసుకోండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం రాయండి. ఫస్ట్, ఈరోజు ఎవరి వల్ల నాకు ఎక్కువ కోపమొచ్చింది? సెకండ్, ఈరోజు లేకపోతే ఆ వ్యక్తి ఏ భావాన్ని నాలో బయటికి తీసుకొచ్చాడు? థర్డ్, ఆ భావం మొదటిసారి నా జీవితంలో ఎప్పుడొచ్చింది? ఈ 3 ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం రాస్తే మీ గురించి మీకే కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఇంకొక అందమైన ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పిల్లవాడు పడిపోయి మళ్ళీ లేచి నవ్వుకుంటూ పరిగెడతాడు. అతనికి అక్కడ భయం లేదు. ఆ పిల్లవాడికి చూసి మనం గూడా నవ్వొస్తుంటుంది. ఎందుకంటే అతని అమాయకత్వం మీలో ఇంకా చనిపోని చిన్న పిల్లని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే కొందరు మనలో ప్రేమను మేల్కొల్పుతూ ఉంటారు. సో, కొందరు ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కొందరు క్షమించడాన్ని నేర్పిస్తారు. ఇంకొందరు సహనం నేర్పిస్తారు. ఇంకొందరు మన బలహీనతలను చూపిస్తారు. వారందరూ మన జీవిత గురువులే. అందుకే జీవితంలో ఎవ్వరిని తొందరగా ఏమంటారు? తీర్పివ్వకండి. అంటే డోంట్ టేక్ ఎనీ డె డెసిషన్స్ ఆర్ ఆ మనిషి మీద ఒక టైప్ ఆఫ్ ఇమాజిన్ ఏమంటారు? ఇమేజ్ పెట్టుకోకండి. మీకు నచ్చని వ్యక్తి కూడా మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మీలోని శక్తిని బయటికి తీసుకురావచ్చు. ఈరోజు నుంచి ఒక కొత్త అలవాటు జేసుకోవచ్చు. ఎవరైనా మీకు కోపం తెప్పిస్తే వెంటనే స్పందించకుండా 3 లోతైన 3 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఆ తర్వాత మీలో మీరే అంటే ఆగుతామనమాట అక్కడ. ఒక పాజొస్తది. సో, ఈ వ్యక్తి నాకేం చూయిస్తున్నాడు? మనకు ఆ క్వెషన్స్ రైజ్ అయినాయనుకోండి. సో, వి డోంట్ రియాక్ట్ దేర్. వి విల్ యాక్ట్ దేర్. క్వెషన్స్ ఏంటంటే, ఈ వ్యక్తి నాకేం చూయిస్తున్నాడు? నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ పరిస్థితి నుంచి నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? అంటే కోపంలో మనకి ఏం గుర్తుకు రావనుకో, ప్రాబబ్లీ ఆ సిట్యుయేషన్ తర్వాత మనం ఎప్పుడైతే నార్మలైజ్ అవుతామో, అప్పుడు కావాలంటే కూడా ఈ క్వెషన్స్ వేసుకోవచ్చు. సో దట్ అదే సిట్యుయేషన్ ఆర్ అదే రియాక్షన్ మళ్ళీ మనం రిపీట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం ప్రపంచాన్ని మార్చడం అన్నది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆర్ పాసిబుల్ అయ్యే విధానమేమో నాకు తెలీదు. బట్ కానీ ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మాత్రం మార్చగలం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. అప్పుడు మన రిలేషన్స్ పూర్తిగా మారిపోతాయి. మనకు ప్రశాంతత లభిస్తుంది. మన జీవితం చాలా తేలికగా అయిపోతుంది. సో, గుర్తుంచుకోండి, మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే రావచ్చు. కొంతమంది ఆనందాన్ని ఇవ్వచ్చు. కొంతమంది పాఠాన్ని నేర్పియచ్చు. కొంతమంది మనలోని బలాన్ని బయటికి తీసుకురావచ్చు. మరికొందరు మనలో ఉన్న గాయాన్ని నయం చేయొచ్చు. లేకపోతే కొంతమందిని గాయాలను గూడా చూపించొచ్చు. అందుకే ఇవన్నీ శత్రువులా చూడకండి. అద్దాలుగా చూడండి. ఆ అద్దంలో కనిపిస్తుంది ఎవరో కాదు మనమే. మనల్ని ఎవరన్నా విమర్శిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుందో, అప్పుడు మన రిలేషన్స్ మారుతాయి. మన మనసు ప్రశాంతంగా మారుతుంది. మన లైఫ్ చాలా తేలికగా అనిపిస్తుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మన జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తాడన్నది నేను ఈ మధ్య కాలంలో విన్నాను. ప్రాబబ్లీ అది నిజమేమో. సో, కొంతమంది ఆనందాన్నిస్తారు. కొంతమంది లెసన్ నేర్పిస్తారు. కొంతమంది మనలోని బలంని బయటికి తీసుకొస్తారు. మరికొందరు మనలో ఇంకా నయం కావాల్సిన గాయాలను చూపిస్తారు. అందుకే ఎవరినైనా సరే శత్రువులుగా చూడకుండా అందుకే ఎవరిని శత్రువులా చూడకండి. లైక్ ప్రాబబ్లీ వాళ్ళని ఒక మిర్రర్ లాగా చూడండి. అంటే ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినా, తిట్టినా, అరిచినా, గొడవపడినా జస్ట్ సీ ద రిఫ్లెక్షన్ అండ్
లెర్న్ ఫ్రమ్ ఆల్ దోస్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ యువర్ ఓన్ మిర్రర్. సో, మనల్ని మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ అయిన క్షణం మనలో నిజమైన మార్పు మొదలవుతుంది. అదే ప్రాబబ్లీ మనల్ని మనం స్కాన్ చేసుకోవడమనో, లేకపోతే తెలుగులో ఆత్మ పరిశీలన అనో చెప్పొచ్చు. ఇదే ఒక ఇన్నర్ ప్రయాణం, లేకపోతే ఇన్నర్ హీలింగ్, లేకపోతే ఇన్నర్ స్టార్ట్ అని కూడా అనొచ్చు. సో, అదే ఒక ప్రశాంతమైన జీవితానికి మొదటి అడుగు. థ్యాంక్ యూ అండ్ నమస్కారం. ఎంజాయ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ హీలింగ్ ఆర్ ఇన్నర్ సెల్ఫ్ స్టార్ట్.